Rangers. Operation Overdrive. Power Rangers. Operation Overdrive. 5 దారిలో రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడు వైపు సాగేలా మాయా శక్తులు వీళ్ళని చూసి భయపడుతుంటాయి. 5 మందికి రేంజర్ల పయనం సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొత్త మందిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా ఇద్దరు చాలా చూడాలి. సాధించినదే ఏది మేము వెనుదిరిగి వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఎప్పుడు శత్రువులకు పక్కలో వెళ్ళాం. Rangers Operation Overdrive. Power Rangers Operation Overdrive. నా ఉద్దేశం కోడే ముందు, ఎందుకంటే కోడి ఉంటేనే కదా గుడ్డు పెడుతుంది. కాదు కాదు కాదు, గుడ్డే ముందు. కోడి నుంచి. కోడి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి గుడ్డే ముందు. నాకు ముందే తెలుసు నువ్వు ఈ మాట అంటావు. ఆగండి, మీ ఇద్దరిది తప్పే. దగ్గర దగ్గర 65 మిలియన్ సంవత్సరాల క్రితం కోడి గుడ్డు రెండు లేక ముందు టెరోడాక్టిల్ ఉండేది. మీ ఇద్దరిని నేను ప్రశ్న అడగాలి. ఆక్టేవియన్ గిన్నె యొక్క మణి గురించి 5 వేర్వేరు రీడింగ్స్ వస్తున్నాయి, ఎందుకని? ఒకసారి ట్రాకర్ లో ఉన్న ప్రాబ్లం లేదంటే ఆ గిన్నెకి ఏదైనా శాపం తగిలింటుంది, లేదా ఫియర్ క్యాట్స్ పై ఎత్తు వేసి ఉండాలి. 3 కారణాలు ఆలోచించాను. ఏదో విధంగా ఈ 3 కలిసి మనల్ని 5వ మణి వైపుకు నడిపిస్తాయి. మనం ఇప్పుడు 4వ మణిని వెతకాలి కదూ. మన దగ్గర ఉండేది 3ఏగా. అవును, మోల్టర్ దగ్గర ఒక మణి ఉంది, అది 4వది. కాదు, మోల్టర్ దగ్గర ఉన్నది కిరీటం, మణి ఫ్లూరియస్ దగ్గర ఉంది. నాకు తెలిసి మనీ మ్యాట్రిక్స్ కామ్డోర్ దగ్గర ఉంది. కాదు, అవును, అంటే కామ్డోర్ దగ్గర ఉండాలి. విల్ మ్యాక్లని పిలవండి, ఒకసారి రివ్యూ చేసుకుందాం. నేను ఒక రోబోట్ని, గుర్తుందా? జరిగిందంతా నా మెమరీలో ఉంటుంది. రోజ్, నేను నీకు ఏమైనా సహాయం చేయనా? నేను మీ అవసరాన్ని పనికొస్తానని నాకు తెలుసు. కరోనా అరోరాకి ఎవరు ఎలా పనిచేస్తారో ఈ సంవత్సరం మొత్తంలో జరిగినవన్నీ గుర్తు తెచ్చుకోవడానికి నువ్వే మంచి ఆధారం. కాబట్టి కామ్గా ఉండి నీ హార్డ్ డ్రైవ్ మెమరీలో ఉన్న విషయాలు బయటికి రానివ్వు. అయితే సరే, దయచేసి మీ సెల్ ఫోన్లు ఆఫ్ చేసేయండి. సినిమా మధ్యలో ఎవరు మాట్లాడకూడదు. మనం ఇక్కడ ఎందుకున్నామో ఎవరికైనా ఐడియా ఉందా? లేదు, రమ్మని ఇన్విటేషన్ వచ్చింది, అందుకే వచ్చాను. అందరికీ స్వాగతం. ఇక్కడ ఏం జరుగుతుంది డాడ్? నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మ్యాక్, మనం తర్వాత మాట్లాడుకుందాం. వీళ్ళందరూ ఎవరు? నాకు మీ సహాయం కావాలి. మనం దీన్ని దుష్ట శక్తుల చేతుల్లో పడకుండా భద్రపరచాల్సిన అవసరం ఉంది. దీనికి కావలసిన శారీరక మానసిక లక్షణాలు మీ 4 దగ్గర ఉన్నాయి. ఆ దుష్ట శక్తిని ఎదిరించడానికి నా దగ్గర టెక్నాలజీ ఉంది, డబ్బు ఉంది. నేను మిమ్మల్ని పవర్ రేంజర్స్ గా మారుస్తాను. నన్ను వెళ్ళనివ్వండి. వద్దు. www.teamworldcamo.com. మాతో పోటీ పడగలరా? చాలా తెలివైన పని చేశాను. ఇప్పుడు నేను ఆ నిజమైన కిరీటాన్ని తీసుకు. అట్లాంటిస్? అదే అనుకుంటున్నాను. ఇక నాకు మర్చిపోయేంత గొప్ప మణిముద్ర దొరికింది. నేను నమ్మలేకపోతున్నాను. ప్రతిధ్వనులు పుట్టింది ఇక్కడే అనుకుంటాను. అదిగో అక్కడ ఉంది. అదిగో, ఇదేమీ పెద్ద కష్టం కాదు. మనం చేయాల్సిందంతా ఏది నిజమేదో కనిపెట్టడం. ఇది మణి కాదు, ఇదొక పురాతన తాళపత్రం. మీరు సాధించాల్సిన మరో పజిల్. నెప్ట్యూన్ కత్తి శక్తితో. ఏం జరుగుతోంది? ఇది నిజమైంది కాదు. వెంటనే మరీ ఆలస్యం కాలేదు.
ఇప్పుడు చూద్దాం మన మెగాజోడ్ మెషిన్ పత్రాల శక్తితో ఏం చేయబోతుందో అని. ఉన్న సమస్యలు తీరిపోయాయి. తర్వాత ఏం చేద్దాం? కెరేబియన్లోని సెయింట్ లూషియాకి ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళారా? హే మ్యాక్, ఆ మ్యాప్ బయటిది. ఫ్రెండ్స్, ఇది చాలా స్పష్టంగా ఉంది. మన క్యారిబియన్ లోని మారుమూల ప్రదేశానికి వెళ్ళడానికి ఇది చాలా బిరుసైన మ్యాప్. మనం ఇప్పుడు వెతకబోయేది సముద్ర దొంగల ట్రెషర్స్. Shovel driver, mother! Come on! అది ఇదే అయి ఉండాలి. ఇది సరైనదే అంటావా? దీనికి బదులుగా మీకు ఏదైనా ఇస్తాను. అదృష్టపు ముత్యం. అది ఇదే. కరోనాలోని మొదటి ముత్యం ఇదే. అంటే కిరీటం మోల్టార్ దగ్గర ఉంది. బ్రౌన్ బియర్డ్ ఇచ్చిన మొదటి మణి మన దగ్గర ఉంది. అంటే దాని అర్థం బ్రౌన్ బియర్డ్ సెయింట్ లూషియాకి చెందినవాడు. మనమేదో దగ్గరికి వచ్చాం. అంటే మణులున్న ప్రదేశాలన్నిటికీ ఏదో లింక్ ఉందంటావా? ఆక్టేవియన్ గిన్నె ద్వారా ఏదైనా తెలియచ్చు. చూద్దాం రండి. మ్యాక్, నేనిప్పుడు $6 మిలియన్ డివిడి ప్లేయర్ అన్నమాట. ఈసారి మన వేట ఎక్కడి నుంచి ప్రారంభించాలో కనిపెట్టాను. అద్భుతాల్ని సృష్టించే హోవో పక్షి. ఇతిహాసాలను బట్టి దీనికి స్వేచ్ఛనిస్తే టోరు వజ్రం ఎక్కడుందో కనిపెట్టడానికి ఆధారాలను చూపిస్తుంది. ప్రపంచంలోకెల్లా అతి విలువైన వజ్రం. నువ్వు వెళ్ళి హోవోని తీసుకురా. నువ్వు నేను కలిసి ఒక టీంగా మారాలి. నువ్వు నేనా? మీ మిగతా రేంజర్లు అసూయపడరా? పడితే పడిని. వాళ్ళు నన్ను గెంటేశారు. బిల్ మెరాట్రిక్స్ ర్యాంక్స్ ని ఇన్ఫిల్ట్రేట్ చేసి ఆమె ఇస్తాన్బుల్లో మన దగ్గర కాజేసిన హోవోని త్వరగా అది మనల్ని టోరు వజ్రం దగ్గరికి తీసుకెళ్తుంది. ఆగిపోండి. రేంజర్స్, నువ్వు వాళ్ళని నాశనం చేయలేదా? నన్ను మోసం చేశావు. మీరు మిరాట్రిక్స్ వెనక వెళ్ళండి. క్యామ్డోర్ ని నాకు వదిలేయండి. వాళ్ళ సంగతి చూడు. డిఫెండర్ బెస్ట్. టర్బో బ్లాస్టర్. ట్రై లేసర్. ఆపరేషన్ ఓవర్డ్రైవ్. ఫైర్. ఎస్, ఇది నాది. ఇది నాదే. నా బుజ్జి రోబోట్ కి హలో చెప్పు. నీకు ఇది కావాలా? ఇక చాలు, మర్యాదగా తోలు లిపినిచ్చేయి. వదులు.
ఇలా చూడండి రేంజర్స్, ఈ డాక్యుమెంట్ మనల్ని కరోనా అరోరా యొక్క రెండో మణివైపు నడిపిస్తుందని. నీకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఫ్రెండ్స్ అలా చూడండి. బహుశా మనకు కావాల్సిన పర్వత ప్రాంతం ఇదే అనుకుంటా. అతను దొరికాడు. నువ్వు ఇక తప్పించుకోలేవు. దొరికావు. చూడు, అక్కడుంది. ఆ వేడిని తట్టుకునే శక్తి నీకుంది కాబట్టి నువ్వు తీసుకురా. ప్రయత్నిస్తా. దొరికింది. ఇది నిజంగా చాలా బాగుంది. ఒక సైన్స్ ఫిక్షన్ మ్యారథాన్ చూసినట్టు ఉంది. మనం టోరో డైమండ్ ని ఇండోనేషియాలో కనుగొన్నాం. సెయింట్ లూషియా తర్వాత ఇండోనేషియా. www.tuneworldtamil.com. ఆ తర్వాత ఫియర్ క్యాట్స్ రంగంలోకి వచ్చారు. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ప్రదేశం ఇలా ఉందండి. ఏం జరిగింది ఇక్కడ? మమ్మల్ని అటాక్ చేశారు. ఆ రాక్షసులు ఇంతకు ముందు కంటే ఎక్కువ శక్తి ఉంది మాలో. లూలియస్ మమ్మల్ని ఇంకా శక్తివంతులు చేశాడు. ఈ నాశనానికి సిద్ధంగా ఉండండి. Overdrive, accelerate. Mercury Ranger, Operation Overdrive. నీకిది చాలా. మీరు వెళ్తున్నారా? అవును, మేము వచ్చిన పని పూర్తయిపోయింది. మా సంతోషానికి గుర్తుగా మేము మీకు చిన్న బహుమతి ఇవ్వాలనుకుంటున్నాం. ఇది యానుమామి విగ్రహం. నువ్వు సాధించావు. ఏంటి ఆయుధం? ఈ ట్రాకర్ దాని జాడలే తెలుపుతోంది. ముందు ఆయుధాన్ని వాళ్ళ నుంచి దూరం చేయాలి. క్యానన్. దొరికింది. లిజర్డ్స్ నాతో రండి. చిల్లర్స్ వాళ్ళ అంత చూడండి. డ్రైవ్ డిటెక్టర్. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? అయితే హ్యామర్ అక్కడ ఉందన్నమాట. డబుల్ ఓ జిప్ షూటర్. వెళ్ళు. ఓకే, ఇందులో ఏముందో చూద్దాం. ఎస్, దొరికింది. తోరా. ఇదేంటి? ఇద్దరు తార్లా. ఇందులో మణులు లేవు, కానీ ఇదేదో ముఖ్యమైందే. మీకు దొరికిందా? మీకు మనీ దొరికిందా? నువ్వు అడిగింది ఇదేనా? ఇదిగో తీసుకో. నిజంగా? సఫర్. నో. మెరట్రిక్స్. గుడ్ బై రేంజర్స్. అంటే బ్లూ సఫైర్ మెరాట్రిక్స్ దగ్గర ఉంది. కానీ అది మనకు మెక్సికో ఒడ్డున కనిపించింది. ఇక్కడ నాకు లింక్ ఏమీ కనిపించట్లేదు. నాకు కూడా కనిపించట్లేదు. దగ్గర దగ్గర పోలికలు ఉన్నట్టు అనిపిస్తోంది. కమాన్, మనం ఇంకో మనీని కనిపెట్టాల్సి ఉంది. ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు చేతిలో పాప్కార్న్ ఉంటే కుమ్మేయచ్చు. ఇదిగో
ఇదిగో సెంచూరియన్ టార్చ్. దీన్ని బయటికి తీయాలి. నువ్వు సరైన టైంకే వచ్చావు. శుభవార్త మేడ్, నాకు టార్చ్ దొరికింది. మనం ఇంతకు ముందు కన్నా శక్తివంతులమయ్యా. Activating Centurion Torch. Fire! ఫుల్ థ్రోటిల్ ఉపయోగిస్తున్నాను. ఎవరు కంగారు పడకండి. ఏంటది? ఇది ఒక పురుగు. చూడండి చూడండి, ఇక్కడ ఇక్కడ ఇవే గుమ్మరి పురుగులు. అవి గీజా ఎడారిలో ఇసుక లోపల బాతి పెట్టబడి ఉంటాయి. ఇప్పుడు చూడండి. డాక్స్! ఇక్కడేదో ఉన్నట్టుంది. ఆ కుమ్మరి పురుగు అర్థమేంటో నాకు అస్సలు తెలియడం లేదు. ఈజిప్ట్ లో మీరొక్కరే మనుల వేటలో ఉన్నారని అనుకుంటున్నారా? లేదు కదూ? నా ఊహ నిజమైతే ఒకసారి నేను ఈ కోడ్ని తెలుసుకోగలిగానంటే ఈ స్టార్ ఐసిస్ మన సొంతం అవుతుంది. నేను డాటమును ప్రయోగించింది వాళ్ళ మెయిన్ ఫ్రేమ్ లోకి వైరస్ ను పంపించడానికే. తర్వాత 4వ మణి ఎక్కడుందో ఆ ప్రదేశ వివరాలను దొంగలిచ్చాను. అది ఉన్న చోటు ఫ్లోరిడా. దొరికింది. ది స్టార్ ఆఫ్ ఐసిస్. రా మెరాట్రిక్స్, వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ది స్టార్ ఆఫ్ ఐసిస్ మన సొంతం అయ్యింది. సరే, దీంతో ప్రపంచమే ఆగట్లేదు. ఇంకా మనం కనుక్కోవాల్సింది ఉంది. అంటే దీన్ని వదిలేసి ఇంకో మణి గురించి మాట్లాడుతున్నావా? నువ్వు మణిని లాక్కొచ్చావా? నా సూపర్ స్పీడ్ ని ఇప్పుడు కూడా ఉపయోగించకపోతే ఎలా? చాలా అద్భుతంగా ఉంది. అప్పుడు నువ్వు అలా మారి అదరగొట్టడం మ్యాక్. మనం 4వ మణిని కూడా కనుక్కున్నట్టే. ఫ్లోరిడాలో ఉంది. అంటే అవి సెయింట్ లూషియా, ఇండోనేషియా, మెక్సికో, ఇంకా ఫ్లోరిడా. ఇప్పుడు కూడా ఎక్కడ లింక్ కనిపించట్లేదు. ఎక్కడో ఏదో మిస్ అవుతున్నట్టుంది. సరే, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మన మెషిన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మన దగ్గర ఆక్టేవియన్ గిన్నె ఉంది. దీన్ని ఉపయోగించడానికి ఆ 3 వస్తువులు దొరికాయంటే ఇక మనల్ని ఆపడం ఎవరి తరము కాదు. ఇది 3 పురాతన ప్రతిమల శక్తిని ఏకం చేస్తుందని దీని చరిత్ర చెప్తోంది. ఈ 3టిని గిన్నెలో వేయగలిగితే అది ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తిని విడుదల చేస్తుంది. ఇప్పుడు 3 వస్తువులు మా దగ్గరే ఉన్నాయి. మీరు ఓడిపోయినందుకు చాలా పైకి లే అపురూప శక్తివంతుడా. అది చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు ఈ అసాధారణ శక్తితో ఈ గ్రహమే మన సొంతం కాబోతోంది. పని అయిపోయినట్టే. ఇక ఎవరికి హాని కలిగించే అవకాశం నీకు ఇవ్వను.
మంచి పని చేశారు రేంజర్స్. ఫియర్ క్యాట్స్ శాశ్వతంగా అంతమైపోయారు. అంతకుముందు మనకు కావాల్సిన పురాతన వస్తువు మనకు దొరికింది. ఫియర్ క్యాట్స్ దీంతో అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయన్నారు. అదే వింతగా ఉంది. అంటే చాలా కనిపెట్టాలి అని. కమాన్ ఫ్రెండ్స్, చాలా విసుగు పుడుతోంది నాకు. ఏది వర్కౌట్ అయ్యేలా లేదు. రేంజర్స్, తర్వాత సాహసం మొదలు పెట్టడానికి మీ మెదడుకు శక్తినిచ్చే ఫుడ్ తెచ్చాను. హే థ్యాంక్స్ స్పెన్సర్. అదే ఇది. స్పెన్సర్, మీరు మేధావి. మీ తర్వాత సాహసం మొదలు పెట్టడానికి స్పెన్సర్ అనగానే నాకు తట్టింది. అది మన మనులను ఎక్కడ కనుక్కున్నామని కాదు, ఎలా మొదలయ్యాయన్నది విషయం. ఓకే, సో మొదటిది అట్లాంటిస్, ఆ తర్వాత ఇస్తాన్బుల్ టోరు డైమండ్ కి జాడ చూపింది. ఆ ఎనోమామి విగ్రహం పోర్చుగల్ నుంచి వచ్చింది కదా. తర్వాత సెంచేరియన్ టార్చ్ శాన్ ఏంజలస్ సరిహద్దుల్లో దొరికింది. ఓకే, నాకు ఇంకా వెలగలేదు. ఈ గిన్నె గాని మనులన్నింటితో కలిసి ఉన్నట్టయితే ఆ మనులు మొదట భూమిపైన వెలిసినప్పుడే ఈ గిన్నె కూడా ఉండాలి. అప్పుడు భూమి చాలా భాగం పెంజియాగా ఉంది. ఈ 4 మనులు ఉన్నది 30 నుంచి 45 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ లోనే. ఖండాలన్నీ చేర్చి వెతికితే మనులన్నీ చుట్టుపక్కలే ఉన్నట్టు. ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలిసింది.